అందరికీ నమస్కారం అండి. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్‌లో స్టూడెంట్స్ సూసైడ్ అనే విషయాన్ని ఎగ్జామిన్ చేయడానికి సుప్రీం కోర్ట్ నేషనల్ టాస్క్ ఫోర్స్ అనే దాన్ని అపాయింట్ చేశారు. వారు గ్రౌండ్ లెవెల్‌లో విద్యా సంస్థలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఒక సర్వే ఫామ్‌ని ఇస్తున్నారు. అది ఎలా ఫిల్ చేయాలో ఒకసారి చూద్దాము. ఇక్కడ మనం గూగుల్‌లో ఎన్‌టీఎఫ్ ఎడ్యుకేషనల్ సంబంధించి అని టైప్ చేసినప్పుడు ఇలా నేషనల్ టాస్క్ ఫోర్స్ ntf.education.gov.in అని వస్తుంది. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఆ వెబ్ పేజీలోకి వెళ్తాము. ఇక్కడ మనం కిందికి వస్తే స్టూడెంట్స్ ఫిల్ చేయొచ్చు, దీన్ని ఫ్యాకల్టీ ఫిల్ చేయొచ్చు, పేరెంట్స్ ఫిల్ చేయొచ్చు, మెంటల్ హెల్త్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా ఫిల్ చేయొచ్చు, ఇన్స్టిట్యూషనల్ రిప్రజెంటేటివ్స్ చేయొచ్చు. సో ఇన్స్టిట్యూషనల్ రిప్రజెంటేటివ్స్ది ఒక్క నిమిషమే టేక్ దిస్ సర్వే అని క్లిక్ చేసినప్పుడు ఆ, ఇక్కడ మనకి దీని యొక్క ఇలా వస్తుంది. దీంట్లో ఏ యాష్ యొక్క క్రెడెన్షియల్ లాగిన్ అయ్యి దీన్ని నింపుతాము. ఇప్పుడు మనం ఫస్ట్ స్టూడెంట్స్ ఎలా నింపుతారు అనే దాన్ని చూద్దాము, ఎలా ఫిల్ చేయాలనేది. ఫస్ట్ ఇక్కడ స్టూడెంట్స్ అని క్లిక్ చేసి టేక్ దిస్ సర్వే అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఓకే చేస్తే ఈ విధంగా దానికి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము ఇవన్నీ మనం చదువుకోవచ్చు. చివరిగా ఇక్కడికి వచ్చి వీటన్నిటికీ కాన్సెంట్ ఇస్తే, అంటే ఈ చెక్ బాక్స్లో క్లిక్ చేస్తే ఇఫ్ డూ యూ విష్ టు ప్రొసీడ్ అంటే ఎస్ అంటాము. అన్నప్పుడు ఇక్కడ ఒక క్యాప్చా వస్తుంది. ఈ క్యాప్చా అనే దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ న్యూ సర్వే అంటే మనం కొత్తగా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ స్టార్ట్ న్యూ సర్వే అంటాము. అలా కాకోకుండా ఆల్రెడీ కొంత చేసాము, ఆ డేటా సేవ్ అయ్యి ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే కంటిన్యూ విత్ ద సర్వే నెంబర్ అని ఆ సర్వే నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా మళ్ళీ ఎక్కడైతే మనం ఆగిపోయిందో అక్కడి నుంచి చేసుకోవచ్చు. సరే, ఇప్పుడైతే మనం స్టార్ట్ న్యూ ఫామ్ అనే దాన్ని క్లిక్ చేస్తాము. చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. దీంట్లో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయాలి. చేస్తే అంటే ఆన్సర్ చేస్తే ఆ, మనకి ఈ విధంగా ఆన్సర్లన్నీ ఆ, మనకి మన డేటా మొత్తము అంటే పర్సనల్ డేటా కాదు, మనకు సంబంధించిన విషయాలన్నీ ఇలా నింపిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మనకు ఒక నెంబర్ వస్తుంది. ఇది నేను ఇందాక చెప్పినటువంటి సర్వే నెంబర్. ఈ నెంబర్ ని మనం గుర్తుపెట్టుకుని రాసుకున్న తర్వాత ఓకే అన్న తర్వాత ఇక్కడ మళ్ళీ మిగతా ఫామ్ సర్వే ఫామ్ అనే దాన్ని నింపుకుంటూ వెళ్ళవచ్చు. ఎంతవరకు నింపగలమో అంతవరకు నింపిన తర్వాత మళ్ళీ మధ్యలో మనకి ఏదైనా అవసరం వచ్చింది అనుకున్నప్పుడు మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టుగా సర్వే నెంబరు కొడితే చేయొచ్చు. సో ఈ విధంగా నింపి నెక్స్ట్ అనుకుంటూ ఈ గూగుల్ ఫామ్ని ఓపిక్గా నింపటం ద్వారా మనము గ్రౌండ్ లెవెల్లో విద్యా సంస్థలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలియచేసిన వాళ్ళం అవుతాము. సో ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి అందరూ దీనికి కోఆపరేట్ చేయ ఈ సర్వే ఫామ్ని నింపాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి.